అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఏది మంచి ఏది చెడు అనేది నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. ఎవరైనా వచ్చి ఇది బాగుంది, ఇది మంచిది, ఇది తినండి, లేదు అది మంచిది కాదు, ఇది తినవద్దు అని చెప్తే ఒకటికి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. దానికి కారణం బయట పరిస్థితులు ఒకటైతే, రెండోది ఏంటంటే మనకి కనీసం అంతలో కొంత అవగాహన లేకపోవడం. అంటే ఎవరో చెప్తేనే తెలుసుకునే పరిస్థితులు మనం ఉన్నాం. గతంలో ఇలా లేదండి. ఒక 20-30 ఏళ్ళ క్రితం చాలామందికి స్వయం అవగాహన ఉండేది. అంటే వాళ్ళ పరిధిలో, వాళ్ళ అనుభవంలోకి ఉండేవి అనమాట చాలా విషయాలు. అవతల వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళు ఏది డైరెక్ట్గా తీసుకునేవాళ్ళు కాదు, నమ్మేవాళ్ళు కాదు. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా కానీ, తాత ముత్తాతల ద్వారా కానీ, లేదంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ అవగాహనలో చాలా విషయాలు తెలిసేవి, వాళ్ళకి తెలుసుకునేవాళ్ళు. వెంటనే అవతల వాళ్ళు చెప్పిన వెంటనే ఇది నమ్మేద్దాం, ఇదే కరెక్ట్, లేదు అది తప్పు అనే ఆలోచనలో అప్పుడులో లేదు. కానీ ఈ రోజుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరో వచ్చి మనకు చెప్పాలి ప్రతిదీ, అలాగే కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తే మనం ఓకే నమ్మేస్తున్నాం. కానీ ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి కూడా తప్పు అని మనం తెలుసుకుంటాం. అంటే రకరకాల మాధ్యమాల ద్వారా, లేదు గతంలో వాళ్ళు చెప్పినవి కొంత తప్పు జరిగింది, దాంట్లో కూడా ఎన్నో కరెక్షన్స్ ఉన్నాయి అని తెలుసుకొని మళ్ళీ వేరే ప్రోడక్ట్కి వెళ్తున్నాం. పోనీ అదైనా సరైందా లేదా అంటే మళ్ళీ అది కూడా కొంత సందేహమే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏది సరైంది, ఏది మంచిది, ఏది చెడ్డది అనేది మనం నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. అది ఒప్పుకోవాల్సిన విషయమే. కాకపోతే ఏంటంటే ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా కానీ మనం అవగాహన, అంటే ఇప్పుడు సపోజ్ ఒక పండు కానీ, ఒక కాయ కానీ, లేదంటే ఇంకోటి ఒక బియ్యం కానీ, ఇంకోటి కానీ మనం తినేటప్పుడు మన పూర్తిగా ఆస్వాదించాలి, తెలుసుకోవాలి లోపల అది ఎలా ఉంది, ఆ టేస్ట్ ఎలా ఉంది. ఎవరో చెప్తే ఇది అద్భుతం అంటే మనం అవును కదా అని అనుకోవడం కాదు. అది నిజంగా అద్భుతంగా ఉందా లేదా అనేది మనం ఆస్వాదిస్తూ మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత అది ఎన్నో రోజుల తరబడి, నెలల తరబడి జరిగిన తర్వాత అప్పుడు మనం వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాలి. దీంట్లో ఇది ఉంది, ఈ విలువలు ఉన్నాయి, దీంట్లో లేదు, అసలు విలువ ఏం లేదు అని తెలిసిన తర్వాత మాత్రమే మనం వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాలి. అట్లా కాకుండా గుడ్డిగా మనం కొంతమంది చెప్పేయడం, మనం నమ్మడం, ఆ తర్వాత నేను వాళ్ళు చెప్పారని నమ్మానండి, మోసపోయాను, లేదంటే ఇలాంటివి ఎన్నో. అంటే వాళ్ళు చెప్పడంలో వాళ్ళు తప్పు ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే మన అవగాహనలో తెచ్చుకోవాలని నేను చెప్తున్నాను. ఏదైనా సరే మనం తెచ్చుకున్న తర్వాత, మన అవగాహనలో, మన పరిధిలో మనం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ విషయాన్ని ఇంకొకరికి తెలియజేస్తే అప్పుడు ఒక మంచి సమాచారం బయట ప్రపంచంలో ఉంటుంది. లేకపోతే అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడం జరుగుతుంది, మనం కూడా మోసపోతాం. ఇక్కడ ఈ సందర్భంలో ఒకటి మీకు ఒక జోక్ చెప్తాను. ఒకళ్ళు చనిపోయి పైకి వెళ్తారు. అక్కడ 2 దారులు ఉంటాయి, ఒకటి స్వర్గము, ఒకటి నరకం లాగా అన్నమాట. అంటే ఒకవైపు అంతా నిచ్చెన ఉంటుంది, మెట్లు. అదేంటంటే పూలు అల్లికలతోటి, అలాగే అందమైన భామలతోటి అద్భుతంగా ఉంటుందన్నమాట. వెల్కమ్, చాలా బాగా చెప్తుంటారు, రండి రండి రండి. రెండో వైపు సరికి ముళ్ళు, పిచ్చి పొదలు, చెత్త చెదారం అంతా నిండిపోయి ఉంటుంది ఆ వైపు మెట్లు ఎక్కే దారులు. ఇతను 2 వైపులా చూసి ఖచ్చితంగా అది స్వర్గానికి వెళ్ళే దారి ఉంటుంది, అది చాలా బాగుంది, అందంగా ఉంది, ఇదేమో ముళ్ళు చెత్త చెదారంతో నిండింది అని చెప్పేసి అటువైపు వెళ్ళేసి పైకి వెళ్తాడు. ఆ డోర్ ఓపెన్ చేయగానే యమభటులు వచ్చేసి మూలకర్రలతో కొట్టడం మొదలు పెడతారు. అదేంటి మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఇది స్వర్గం కదా, మీరు అక్కడ ఉండాల్సింది, మీరు పొరపాటున ఇక్కడ కూర్చున్నట్టున్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా అంటారు. వారు పిచ్చోడా, ఎవరైనా బాగలేదంటే ఇక్కడికి వస్తారా? అందుకే మేము ఒక అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నాము నరకానికి, బాగా నీట్గా ఉండే మెట్లు, అందమైన అమ్మాయిని అక్కడ పెట్టేసి. మా అడ్వర్టైజ్మెంట్ అది, నువ్వే మోసపోయి తెచ్చావు. స్వర్గానికంటే ఎవరైనా వెళ్తారు, ఇటంటే ఎవరు వస్తారు? అందుకే మేము అడ్వర్టైజ్మెంట్ అలా వేసుకున్నాము. అలా ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే అడ్వర్టైజ్మెంట్ వల్ల మోసపోతున్నారు. చాలా బాగా వేస్తారు అడ్వర్టైజ్మెంట్లు, అద్భుతంగా. కూల్ డ్రింక్స్ అని,
లేదంటే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ లేదంటే హాస్పిటల్స్ కూడా ఇలా అన్నిటికీ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నారు మాది అద్భుతమైనదని. నిజానికి మనం కొబ్బరి బొండానికో మజ్జిగకో లేదు మంచి నల్ల బెల్లానికో ఇలాంటి వాటికి వేటికి ఏవైతే మనం అద్భుతమైన అనుకుంటామో బయట దొరుకుతాయో వాటికి నిజానికి అడ్వర్టైజ్మెంట్లు ఏముండవు. ఎవరు అడగరు, ఎవరు చెప్పరు దానికి ఇట్లా ఇది తిను ఇది తాగు ఇలా ఉండాలి. ఏవైతే పనికి మాలిన చెత్త అనుకున్న ఐటమ్స్ చాలా వరకు అడ్వర్టైజ్మెంట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తినే వస్తువులు ఉన్నాయనుకోండి, మనం ఇంట్లో చేస్తే మహా అంటే ఒక వారం 10 రోజులు, ఆ తర్వాత పాడైపోతాయి, వాసన వచ్చేస్తాయి, మనమే తినలేము. కారాలు అయినాయంటే అరిసెలు అయితేనేంటి వాటెవర్. కానీ బయట దొరికేవి 3 నెలలు 6 నెలలు సంవత్సరం అలా ఉంటాయండి. అసలు ఉండవు కదా తినే పదార్థాలు, ఏవో ఒకటి కలిపి ఉంటారు ప్రిజర్వేటివ్స్. అటువంటివి తెచ్చుకొని మనం ఆరోగ్యాన్ని వెతుక్కోవడం అంటే జరగదు కదా, అలా దొరకదు, ఆరోగ్యం దొరకదు. అలా మంచివే తినాలి. అలాగే ఇక్కడ మేము సేంద్రియ పద్ధతిలో పండే వాటికి దీనికేం అడ్వర్టైజ్మెంట్లు ఏమి ఉండవండి. ఏదో ఇట్లా ఈ మధ్యకాలంలో కొద్దిగా యూట్యూబ్ ద్వారానో లేదంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చిన్న చిన్న ఇమేజెస్ 1-2 పోస్టులు పెట్టేసి ఇలా చేస్తున్నాం చెప్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ డౌట్ వస్తుంటుంది, ఇది నిజంగా ఎలా పండిస్తున్నారా? ఓకే, డౌట్ ఉండవచ్చు, తప్పేం లేదు. కాకపోతే అది మన అవగాహనలోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాలి కదా, మన అవగాహనలు తెచ్చుకోవాలి కదా. ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది నిజంగా ఇలా పండిస్తున్నారు, ఇలా పండించడం లేదు. మనం నాగే చూడాలి, చూసి వాళ్ళు ఒకటి మాట చెప్పినట్టు మాత్రం నమ్మాల్సిన పని ఏం లేదు. మన అవగాహనలు తెచ్చుకోవాలంటున్నాను. నిజంగా దాంట్లో అంత విలువలు ఉన్నాయా లేవా, మనం తినేటప్పుడు ఆస్వాదిస్తూ దాని విలువలు తెలుసుకుంటూ మనం తినాలి. అలా కాకుండా ఏదో మొక్కుబడిగా తీసుకొని తిన్నాం. లేదండి అది పాలు, ఆవు పాలు అండి, ఆవు పాలు వేయడని చెప్పి చాలామంది మానేశారు. నిజంగా ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. ఆవు పాలు వేడి అని చెప్పేసి ఎవరో చెప్తే అమృతం లాంటి పాలని మన నుంచి దూరం చేసి పడేశారు. పాలు తాగొద్దు, ఇది మంచిది కాదు. కొన్ని వందల వేల సంవత్సరాలు అవే తిని అవే తాగి బతికారు. ఈరోజు సడన్గా ఇవి మంచిది కాదు, ఇలా ఆవుకు సంబంధించిన పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, వెన్న, నెయ్యి ఇవన్నీ మన నుంచి దూరం చేశారు. నిజానికి ఏవైతే మంచివో అవి మనం దూరం పెట్టేసి ఏవైతే మంచివి కావో అవి మనం దగ్గర తీసుకుంటున్నాం. దాంతో ఏమవుతుంది, గత 10-15 ఏళ్ళలో ఎప్పుడూ లేని రోగాలు, బీపీలు, షుగర్లు. ఒక 20 ఏళ్ళ క్రితం 5 మంది 10 మందికి కూడా లేని బీపీ షుగర్లు ఇప్పుడు 50 మంది దాకా వచ్చేసి. దీని అంతటి కారణం ఏంటంటే అవగాహన లోపం. 2 త్వరగా డబ్బు సంపాదించాలనే కొంత ఆశ కూడా. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బయట ఎన్ని రకాలుగా ఎవరు ఎంత మభ్య పెట్టినా కూడా మనం వెళ్ళేసి అవి తెచ్చుకోకుండా మనమే స్వయంగా పెంచుకోవడం వీలైతే, లేదంటే చాలా బాగా అన్ని మంచి పద్ధతుల ద్వారా పండిస్తున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళేసి మనమే తెచ్చుకోవడం స్వయంగా. లేదు ఎవరైనా సజెస్ట్ చేసినా పర్వాలేదు, అక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకోవడం ఇలా చేయాలి. కానీ పేపర్లోనో టీవీల్లోనో లేదంటే ఇంకోటో అద్భుతమైనవి అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనం తెలుసుకొని కనీసం మనకు అవగాహనలో లేని వస్తువులన్నీ తెచ్చుకుంటే మనకు వచ్చేది అనారోగ్యమే. ఆరోగ్యం లేకుండా మన దగ్గర ఎంత ఉన్నా కూడా ఏం పెద్దగా ఉపయోగం లేదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇదేం నేనేం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. సో ఆరోగ్యంగా కాపాడుకోండి. సాధ్యమైనంత వరకు మన పంట మనం పండించుకుందాం. లేదు అన్ని సహజమైన పద్ధతుల ద్వారా వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకోవడం. ఏది నమ్మమని నేను చెప్పడం లేదు, ఏది వెంటనే నమ్మాలి, ఏది వెంటనే నమ్మాలని మాత్రం నేను చెప్పడం లేదు. చూడండి, వెళ్ళేసి తెచ్చుకోండి, చూడండి. మీ అనుభవంలోకి మీ ఎక్స్పీరియన్స్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి ఇతరులకు చెప్పండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ప్రతి ఇంట్లో
ఈ మధ్యకాలంలో చూస్తే ప్రతి ఇంట్లో ఒక మెడికల్ షాప్ లాగా ఉందండి. నిజంగా అది ఎంత బాధ వేస్తుందంటే, నేను చాలామందికి చెప్తాను, అసలుకి ఎలా పిల్లల్ని పెంచుతున్నారు, మీరైనా ఇన్ని మెడిసిన్స్ ఎలా తింటున్నారు? ఒక 1000, 2000 రూపాయలు, 3000 రూపాయలు ఒక్కొక్క మనిషికి, ఒక ఇంట్లో 2 పేషెంట్లు ఉంటున్నారు, దాదాపు ఇద్దరికి కనీసం నెలకి 5000 రూపాయలు అవుతున్నాయి. కొన్ని రోజుల పాటు మెడిసిన్స్తో పాటు ఒక 2000, 3000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టండి దీంట్లో. గానుగ నూనెలు కానివ్వండి, దేశీ బియ్యం కానివ్వండి, దేశీ కూరగాయలు కానివ్వండి, ఇలాంటివన్నీ తెచ్చుకొని వాడండి. మళ్ళీ మీ ఆరోగ్యం మీ చేతులకు వస్తుంది. ప్రతి ఇంట్లో ఒక మెడికల్ షాప్ అంటే నిజంగా చాలా ఘోరం అండి లైఫ్. దాదాపు ప్రతి ఇంట్లో ఒక 10-15 బాటిల్స్ ఉంటాయి, పిల్లలకైతేనండి, పెద్దలకైతేనండి, సిరప్లు. గతంలో ఎప్పుడు లేదండి, ఎక్కడ చూడలేదు మనం అసలు. పిల్లలు అన్ని మెడిసిన్స్ తిన్న పిల్లలు రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారండి. వాళ్ళకి ఎన్ని సమస్యలు వస్తాయి మీరు ఊహిస్తున్నారా? ఏమన్నా ఆలోచిస్తున్నారా? అసలుకి ఆలోచించండి. ఇది మంచి పద్ధతి కాదు, మంచి జీవన విధానం కానే కాదు. మెడిసిన్స్ పైన డిపెండ్ అవ్వడం, క్విక్ ఫిక్స్, ఏదన్నా దెబ్బ తగిలింది, ఓకే తప్పదు, వెంటనే వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అది వేరు. అలా కాకుండా చిన్న వాటికి, జలుబులు, జ్వరాలకి, మోషన్స్ అని, లేదంటే చిన్న వాటికి మనం తట్టుకునే శక్తి మన దగ్గర లేకుండా వెంటనే వెళ్ళి సెకండ్లో ట్యాబ్లెట్ వేసుకోవాలి, తగ్గిపోవాలి. ఇంకా బీపీలు, షుగర్లకి అయితే అసలు వాటికి విరుగుడే లేదు. ఎన్ని రోజులైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా వాడుతూనే ఉన్నాం. అది కాదు కదా, అలా కాదు కదా, అంతకుముందు లేవు కదా, ఇన్ని వ్యాధులు లేవు కదా. సో నేను మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే, మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే మీరే కాపాడుకోండి. ఎక్కడో మెడికల్ షాప్లోనో, డాక్టర్ దగ్గర, లేదంటే ఇంకోళ్ళ దగ్గర మీరు పెట్టుకోకండి. అక్కడ నుంచి ఆరోగ్యం వస్తుందని. స్వయంగా ఎవరో చెప్పిన విషయాలను కూడా తీసుకోకుండా మీరే స్వయంగా మీరు తెలుసుకొని మీ దగ్గరలో ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళేసి 1కి 4 సార్లు వెళ్ళండి, 10 సార్లు వెళ్ళండి, పర్వాలేదు. ఆరోగ్యం చాలా చాలా విలువైంది, కాపాడుకోండి. నమస్కారం, ధన్యవాదాలండి.